అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ కుమార్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. మన భారతదేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారిని, వారి సోదరి ప్రియాంక గాంధీ గారిని అయితే అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో క్లియర్ గా చెప్తాను చూడండి. మనకు తెలుసు జూన్ 28వ తేదీ నుంచి అయితే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. దీంట్లో భాగంగానే సోనం వాంగ్చుక్ గారు కూడా అయితే ఆమరణ నిరాహార దీక్షకు అయితే పూనుకున్నారు. దీనికైతే సిజేపీ పార్టీ మద్దతు అయితే తెలుపుతుంది. అది మనందరికీ తెలుసు. ఈ ప్రొటెస్ట్ లో భాగంగానే వీళ్ళు జూలై 20వ తేదీ అయితే ఆ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు నిరసన వినిపిస్తూ అయితే నడక మొదలు పెట్టారనమాట ప్రొటెస్ట్ లో భాగంగానే. సో దీన్ని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులకి ఈ నిరసనకారుల మధ్య చాలా పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే జరిగింది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఢిల్లీ పోలీసులు అయితే లాఠీ చార్జ్ అయితే ఉపయోగించారు. ఈ లాఠీ చార్జ్ ఉపయోగించినప్పుడు అయితే ఢిల్లీ పోలీసులకి ఈ స్టూడెంట్స్ కి సిజేపీ కార్యకర్తల మధ్య కొంచెం బాగా గొడవ అయితే జరిగి ఇద్దరి మధ్య కొట్లాడలాగా అయితే జరిగిందనమాట. దీంట్లో చాలా మంది గాయపడ్డారు. నార్మల్ ప్రజలు ప్రొటెస్టర్స్ గాయపడ్డారు, పోలీసులు గాయపడ్డారు. సుమారు 180 మంది అయితే ఇంజ్యూర్ అయ్యారు. ఈ 180 మందిలో 118 మంది అయితే పోలీసులే ఉన్నారు. కేవలం 60 మందే ప్రొటెస్టర్లు ఉన్నారన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రొటెస్టర్స్ ఎంత అగ్రెసివ్ గా ఉన్నారో సిస్టమ్ మీద అండ్ పోలీసెస్ మీద. మనకు తెలుసు ఈ ప్రొటెస్టులు జరగడానికి ప్రధాన కారణం నీట్ పేపర్ లీక్ అవడం అనమాట. దానికోసం అయితే సోనం వాంగ్చుక్ గారు సిజేపీ పార్టీ అయితే ఆయన ధర్మేందర్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన్ని రిజైన్ చేయమని అయితే వీళ్ళైతే కోరుతున్నారు. అంతేకాదు ఫ్యూచర్ లో ఇటువంటి తప్పుదాలు జరగకుండా ఆల్రెడీ ఎవరైతే సూసైడ్ చేసుకొని చనిపోయారో వాళ్ళకైతే ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఫ్యూచర్ ఇటువంటి మళ్ళీ జరగకుండా అయితే తగిన చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే కోరుకుంటున్నారు. అయితే నీకు చెప్పాం కదా, జూలై 20వ తేదీ అయితే ఈ గొడవ జరిగింది పోలీసులకి ప్రొటెస్టర్స్ మధ్య. దీనికి మద్దతుగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే, అంతేకాదు ప్రధాన మన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు, వాళ్ళ సోదరి ప్రియాంక గాంధీ, వాళ్ళతో పాటు మరికొంతమంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మండే మార్నింగ్ వాళ్ళైతే పార్లమెంట్ దగ్గర ఒక మంచి సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం పార్లమెంట్ నుంచి మన ప్రధాని మోడీ గారి రెసిడెన్సీ వరకు అయితే వీళ్ళైతే ప్రయాణం మొదలు పెట్టారు. నిరసనలో భాగంగానే వీళ్ళ డిమాండ్స్ కూడా ఏంటంటే, ఆల్రెడీ నిన్న కొంతమంది గాయపడ్డారు కదా ప్రొటెస్టర్లు, వాళ్ళకి న్యాయం జరగాలి. అంతేకాదు భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, భారత హోమ్ అఫైర్స్ మినిస్టర్ అయిన అమిత్ షా గారిని కూడా రాజీనామా చేయమని అయితే వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అయితే పేర్కొన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఆ సిజేపీ పార్టీకి మరియు సోనం వాంగ్చుక్ కి ఆ ప్రొటెస్టర్స్ కి సంబంధించి సపోర్ట్ గా అయితే ఈ రోజు నిరసనలు తెలిపారు. మనకు తెలుసు కదా, ప్రధానమంత్రి నివాసం అనేది హై సెక్యూరిటీ జోన్ అనమాట. ఇటువంటి జోన్ లోకి ఎంతో వేల మంది వచ్చేసి ప్రొటెస్ట్ చేయడం అంత మంచి విషయం కాదు. దాన్ని అడ్డుకునే బాధ్యత మన పోలీసులకైతే ఉంది. అందుకనే పోలీసులు అడ్డుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రొటెస్టర్లను అయితే తరివేశారు. ఎమ్మెల్యేని, ఎంపీలని అయితే తాత్కాలికంగా అయితే వాళ్ళని ఒక వ్యాన్ లో తీసుకువెళ్లారు. దాని తర్వాత అయితే వాళ్ళని రిలీజ్ చేశారనమాట. ఇందువల్ల అయితే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేశారు. ఇది వాళ్ళు ఏదో తప్పు చేసిన అరెస్ట్ కాదు, బట్ అక్కడ కంట్రోల్ చేయడానికి, అక్కడ సెక్యూరిటీ ఇబ్బందులు రాకుండా ఉండడానికి అయితే ఢిల్లీ పోలీసులు ఈ విధంగా చేశారనమాట. చూద్దాం ఫ్యూచర్ లో ఈ ప్రొటెస్ట్లు ఎలా మలుపు జరుగుతాయో. మనం రీసెంట్ ఇయర్స్ లో చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రొటెస్ట్ అని చెప్పొచ్చు ఇండియాలో. ఆల్మోస్ట్ దేశం మొత్తాన్ని ఊపేస్తుంది. ప్రతి ఒక్క యువకుడైతే ధర్మేందర్ ఉన్నారు కదా మన ఎడ్యుకేషన్ మినిస్టర్, చాలా మంది అయితే ఆయన రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, పేపర్ లీక్స్ అనేవి రెగ్యులర్ అయిపోయాయి. ఎంతో బాగా చదువుకున్న విద్యార్థికి విలువ లేకుండా పోయిందనమాట. ఇది ఎలా కంక్లూడ్ అవుద్దో మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.